అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వచ్చేసి ఏం నేర్చుకుందామంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏ విధంగా చేయాలనే విషయం చేసుకుందాం. మరి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, ఆల్ టైమ్ హై వాల్యూని తీసుకోవాలి. ఆల్ టైమ్ హై వాల్యూ మీన్స్ ఉదాహరణకి ఒక స్టాక్ అనేది రూ. 100 వద్ద ఐపీఓలో వచ్చిందనుకోండి. అదొక రూ. 150కి వెళ్ళి, మళ్ళీ రివర్స్ అయ్యి, మళ్ళీ ఈ రూ. 150ని గనుక క్రాస్ చేసినట్లయితే దాన్ని ఏమంటామండి? ఆల్ టైమ్ హై అంటాం. అంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఆల్ టైమ్ హై వాల్యూని తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి ఏమి యూజ్ చేయాలండి, మంత్లీ క్యాండిల్ యూజ్ చేస్తాం. ఏమి యూజ్ చేస్తాం, మంత్లీ క్యాండిల్ యూజ్ చేస్తాం. ఆ మంత్లీ క్యాండిల్ అనేది ఏ విధంగా క్లోజ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత భారీ కరెక్షన్ వచ్చింది ఆ స్టాక్లో అనుకుందాం. అనుకున్న తర్వాత ఏం చేసింది, ఈ ఆల్ టైమ్ హై క్యాండిల్ ఏదైతే ఉందో ఇంకొక క్యాండిల్ కనుక దీని మీద క్లోజ్ అయినట్లయితే ఈ ప్లేస్లో మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. మరి ఈ క్యాండిల్ దేనికోసం తీసుకోవడం జరుగుతుందంటే, అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్గా తీసుకుంటాం. దేనిగా తీసుకుంటాం, కన్ఫర్మేషన్ క్యాండిల్గా తీసుకుంటాం. మరి స్టాప్ లాస్ వచ్చేసి ఎక్కడ పెడతామంటే 20 మంత్స్ ఏంటంటే 20 మంత్స్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కింద స్టాప్ లాస్ పెట్టడం జరుగుతుంది. ఏ విధంగా పెడదాం అనే విషయాన్ని చూద్దాం. మరి ప్రైస్ గెట్ డబుల్ ఎగ్జిట్ ఫ్రమ్ 10 మంత్స్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా ఎంటర్ అయినాం అనుకోండి, ఈ విధంగా క్యాండిల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఈ పాయింట్ అనుకొని ఒక రూ. 150 అనుకుందాం. మార్కెట్ ఫాల్ అయింది. మార్కెట్ ఏమైందండి, కింది సైడ్ ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఏంటిది మంత్లీ క్యాండిల్ మీద క్లోజ్ అయింది. మార్కెట్ అనేది ఎంట్రీ అయిన తర్వాత ఒక 400 లేకుంటే 450 రూపీస్కి డబుల్ ప్రైస్ అయిన తర్వాత వెంటనే ఎగ్జిట్ కావండి. మరి ట్రయలింగ్ చేసుకున్న వాళ్ళు ఏమి యూజ్ చేయాలి, ఈ 10 మంత్స్ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఏమి యూజ్ చేయాలి, 10 మంత్స్ మూవింగ్ యావరేజ్ని ట్రయలింగ్ స్టాప్ లాస్గా యూజ్ చేయాలి. మరి ఇది ఏ విధంగా యూజ్ చేయాలనే విషయాన్ని ఒకసారి కొన్ని వీడియోలలో వివరించుకుందాం రండి. ఉదాహరణకు ఒక ట్రేడింగ్కి వెళ్దాం. మన అందరికీ తెలిసి ఏదో ఒక స్టాక్లో చూద్దాం. దానికంటే ముందుగా ఏం చేద్దామండి, ఇండికేటర్స్కి వెళ్ళి ఎక్కడికండి, ఇండికేటర్స్కి వెళ్ళి ఏం చేద్దామండి, రెండు ఇండికేటర్లను యాడ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ రెండు ఇండికేటర్లు అంటే ఇక్కడ యాడ్ కావడం జరిగింది. ఇక్కడ ఏం చేద్దాం, దీన్ని కొద్దిగా పెద్దది చేసుకుంటే మీకు క్లారిటీ అనేది కనబడుతుంది. ఓకే అండి, ఇక్కడ ఏంది 9 అనేది సింపుల్గా ఇందులో డిఫాల్ట్గా వస్తుంది. అందులో ఫస్ట్ వచ్చేసి ఏం పెడతారంటే 10 మూవింగ్ యావరేజ్ పెట్టండి. ఎంతండి, 10 మూవింగ్ యావరేజ్ పెట్టండి. ఇక్కడ కలర్ వచ్చేసి డిఫరెంట్ కలర్ ఇచ్చుకుందాం. 10 మూవింగ్ యావరేజ్కి వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చాను. ఇంకొకటి ఏంటంటే 20 మూవింగ్ యావరేజ్. 20 మూవింగ్ యావరేజ్కి మనం ఏం చేద్దామండి, ఇంకో దాంట్లో సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇన్పుట్స్లో ఇక్కడ 10 ఉన్న కాడ ఎంత చేస్తారండి, 20 పెట్టండి. ఎంత పెడతారండి, 20 పెట్టండి. మరి ఇక్కడ విజిబిలిటీ ఏంటంటే స్టైల్స్లో వచ్చేసి ఇక్కడ ఏ కలర్ ఇచ్చుకుందాం అండి, రెడ్ కలర్ ఇచ్చుకుందాం. మీకు క్లారిటీగా ఉంటుంది రెండింటి మీద. ఓకే అండి, ఈ విధంగా 10 మరియు 20 మూవింగ్ యావరేజ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏదైనా ఒక స్టాక్ను తీసుకుందాం. మనం ఎందులో చేస్తాం, పొజిషనల్గా స్టాక్స్లో చేస్తాం కనుక మీ అందరికీ తెలుసు మన భారతదేశంలో మంచి వ్యక్తి ఎవరంటే ఎవరండి, టాటా గారు. వారికి ఏముంది, మోటార్ ఫీల్డ్లో టాటా మోటార్స్ ఉంది కదా, చూద్దాం టాటా మోటార్స్. ఓకే అండి, టాటా మోటార్స్ లిమిటెడ్. ఓకే అండి, యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారండి, ఇక్కడ డిఫాల్ట్ వచ్చుతుంటే ఆ చార్ట్ని ఓపెన్ చేసుకోండి. చార్ట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, దీన్ని కొద్దిగా పెద్ద చేసుకుందాం. పెద్ద చేసుకుంటే ఇంకొద్దిగా నీట్గా అనేది కనబడుతుంది. మనం టైం ఫ్రేమ్ వచ్చి ఎందులోకి వెళ్ళాలండి, మంత్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏం చేస్తాను, మంత్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళడం జరిగింది. మంత్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఏం తీసుకోవాలి, ఆల్ టైమ్ హైని తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి, ఆల్ టైమ్ హై వాల్యూని తీసుకోవాలి. మరి నేను ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు వేరే ఇక్కడ బై పొజిషన్ తీసుకున్నాను, డ్రా లైన్ చేసుకున్నాను. ఇవన్నీ వేరే విధంగా నేను డ్రా చేసుకోవడం జరిగింది. ముందుగా అయితే ఫస్ట్ నుండి చూద్దాం, ఆల్ టైమ్ హై అనేది సక్సెస్ అయిందా కాలేదా, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అనే విషయాన్ని చూద్దాం. ఓకే అండి, ఇది స్టార్ట్ వచ్చేసి ఎప్పుడైందండి, 1992లో స్టార్ట్ కావడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయింది, 1992లో స్టార్ట్ కావడం జరిగింది. ఇప్పుడు మనం రీప్లే బటన్ యూజ్ చేద్దాం. రీప్లే బటన్ యూజ్ చేస్తే ఇంకా నీట్గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుండి పెట్టుకుందాం అండి. ఓకే అండి, రీప్లేస్ చేసుకుందాం. ఇక్కడ రీప్లే చేస్తున్నాను. ఇప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకే అండి, స్టార్ట్కి కొద్దిగా ఇంకా ఇది జరుపుకుందాం. ఇది పెద్ద చేసుకుంటే ఇంకాస్త నీట్గా ఉంటుంది. ఓకే అండి, ఈ విధంగా ప్లే అవుతుంది. ఇది వదిలిపెట్టండి ఫస్ట్ది, తర్వాత చూద్దాం. ఓకే అండి, చిన్న కరెక్షన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్ టైమ్ హై ఏదండి, ఇది అంటే దీన్ని మనం పిక్ చేసుకుంటే అయిపోతుంది. ఇదేంటిది, ఆల్ టైమ్ హై వాల్యూ. ఓకే అండి, హై వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేస్తాం,
ఓకే అండి. ఇక్కడ 20 మంత్స్ అయిందా? 20 మంత్స్ అనేది మనకు కాలేదు. ఒకవేళ ఎంటర్ అయిదాం అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చండి? ఇక్కడ ఆల్ టైమ్ హై క్యాండిల్ హైలో ఎంటర్ కావచ్చు. మనం ఏం చెప్పాం? ఈ ఇక్కడ కనబడుతున్న లైన్ ఏంటండి? 10 మంత్స్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఓకే అండి. చూద్దాం మనకి ఏం చేద్దామని. ఇది ఒకటేసారి కాదు కదా. ఓకే అండి. ప్లే చేస్తున్నాను. ఓకే, చూసారు కదా ఏ విధంగా మీదికి వెళ్ళింది అనేది. మీదికి వెళ్ళింది. ఓకే అండి. ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది అనుకున్నాం. ఓకే, కానీ మనకు 1:1 అనేది ఇవ్వలేదు. చూద్దాం నెక్స్ట్ ఏ విధంగా ఇస్తుందనే విషయాన్ని. అంటే ఇప్పుడైతే ఆల్ టైమ్ హై అనేది ఏదండి? ఒకసారి దీన్ని ఆఫ్ చేసుకుంటే అర్థమవుతుంది. ఆల్ టైమ్ హై ఎక్కడండి? ఇది ఆల్ టైమ్ హై. ఇప్పుడు చూద్దాం హై వాల్యూని ఎప్పుడైతే మంత్లీ క్యాండిల్ క్లోజ్ చేయడం జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం ఏం కావాలి? ఎంట్రీ అనేది కావాలి. ఇప్పుడు ఇక్కడికి 20 మంత్స్ అయిపోయింది కనుక ఇక్కడ మనకు ఏంటిది 20 మంత్స్ క్యాండిల్ కూడా ఏం చేస్తుందండి? ఫామ్ కావడం జరుగుతుంది, వస్తుంది. ఓకే అండి. మళ్ళీ కరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. మనకి 20 మంత్స్ ఏంటండి? 20 మంత్స్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఏదండి? 20 మంత్స్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి 1 మినిట్. ఓకే, 20 మంత్స్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఏదండి? ఇది. 10 మంత్స్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది. మనకి ఇప్పుడు ఆల్ టైమ్ హై ఏదండి? ఇది ఆల్ టైమ్ హై. ఓకే అండి. మరి ఇప్పుడు చూద్దాం ఇది ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తుంది విషయాన్ని. ఓకే అండి. వెయిట్ ఫర్ ఇట్. ఓకే, మనం ఏం చేయాలి? వెయిట్ చేస్తే సరిపోతుంది. అది ఎంతవరకు ఇంకా ఆల్ టైమ్ అని క్రాస్ చేసిందా? చేయలేదు. చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం. ఇది ఒకటే స్టాక్ కాదు, ఇంకొక స్టాక్లో కూడా చూద్దాం. ఒక స్టాక్లో చెప్తే ఏమంటారంటే మీరు ఏదో ముందుగా ప్రాక్టీస్ చేసేది చెప్పారంటారు. ఓకే అండి. ఇక్కడ ఏం చేసింది? క్లోజింగ్ బేసిస్లో అయిందా? ఇక్కడ కాలేదు. ఇక్కడ ఏమైందండి? టచ్ చేసింది మార్కెట్, కానీ క్లోజింగ్ బేసిస్లో క్లోజ్ కాలేదు కనుక ఎంట్రీ అవుతామా? కాము. ఏం కావండి? ఎంట్రీ అనేది కాము. ఎప్పుడైతే క్లోజింగ్ బేసిస్లో ఎంట్రీ అవుతుందో, క్లోజ్ కావడం జరుగుతుందో డైలీ క్యాండిల్ అనేది, అప్పుడు మాత్రం ఎంట్రీ కావడం జరుగుతుంది. చూద్దాం ఇంకా. ఓకే, టచ్ చేసి వచ్చింది. టచ్ చేసి వచ్చినప్పుడు మనము ఎలాంటి ఎంట్రీ అనేది తీసుకోం. మార్కెట్ అనేది మంచిగా రన్ అవుతుంది. ఇంకా చూద్దాం మరి ఇది ఏం చేస్తుంది అనే విషయాన్ని. ఓకే, మనం ఆ లైన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వెనక బ్యాక్ అవసరం లేదు. మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ చేసింది, కిందికి రావడం జరిగింది. ఇక్కడ మాత్రం ఇప్పుడు ఏం చేసిందండి? క్లోజింగ్ బేసిస్లో క్యాండిల్ అనేది ఏంటిది? క్యాండిల్ అనేది క్లోజ్ కావడం జరిగింది. ఎక్కడ క్లోజ్ కావడం జరిగిందండి? ఇక్కడ క్లోజింగ్ బేసిక్స్లో క్లోజ్ కావడం జరిగింది. అంటే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ క్యాండిల్ హైలో మనం ఏం కావచ్చండి? ఎంట్రీ కావచ్చు. ఏం కావచ్చండి? ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ అనేది కావచ్చు. అండ్ మన ఎంట్రీ పాయింట్ ఏది? ఇది. మన స్టాప్ లాస్ పాయింట్ ఏదండి? ఇక్కడ మన స్టాప్ లాస్ పాయింట్. అంటే దీన్ని ఒక్కదాన్ని ఏం చేయొచ్చండి? దీన్ని ఒక్కదాన్ని ఏం చేద్దాం? రిమూవ్ చేద్దాం. ఈ యొక్క ఐ వాల్యూని రిమూవ్ చేద్దాం. మన ఎంట్రీ పాయింట్ ఇది. స్టాప్ లాస్ పాయింట్ 20 మూవింగ్ యావరేజ్. మనం తీసుకున్నప్పుడు ఉన్న 20 మూవింగ్ యావరేజ్, లేకుండా అప్కమింగ్ ఏదైతే 20 మూవింగ్ యావరేజ్ ఉందో దాన్ని స్టాప్ లాస్ పాయింట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. చూద్దాం ఏం చేసింది అనేది. ఓకే, మన ఎంట్రీ పాయింట్ ఎంత అండి? 74 రూపాయల కాడ ఎంట్రీ పాయింట్. ఓకే అండి. ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ టచ్ చేయలేదు. టచ్ చేసినప్పుడు మాత్రం ఏంటండి? మన స్టాప్ లాస్ అనేది హిట్ అయినట్టు. టచ్ చేయనప్పుడు హిట్ కానట్టు. ఓకే అండి. మన ఎంట్రీ లెవెల్ నుండి వచ్చింది, నియర్ టు ఎంట్రీ లెవెల్కి వచ్చింది, కానీ టచ్ చేయలేదు. ఒక 2 మంత్స్ మనకు మైనస్లో ఉంది. కానీ మిగతా ఏ సందర్భంలో ఏం చేసిందండి మార్కెట్? ఇక్కడ 1:1 అనేది ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏం చేసింది? ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. ఏం చేసిందండి? స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. ఎక్కడ? ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్. అంటే ఓవరాల్గా అయితే మనం 20 మూవింగ్ యావరేజ్ ప్రకారం చేసిన 10 మూవింగ్ యావరేజ్ ఏం చేసాం? ట్రయలింగ్ స్టాప్ లాస్గా యూజ్ చేసాం. యూజ్ చేసినా కూడా మనం 74 రూపాయల కాడ తీసుకున్నాన్ని ఎక్కడ ఎగ్జిట్ అయినట్టు అండి? 90 రూపాయల కాడ ఎగ్జిట్ అయినట్టు. అంటే మనకు ఎంత లేదన్నా ఒక 10 to 15% ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఆల్ టైమ్ హై ఏదండి? ఇది ఆల్ టైమ్ హై. దీంట్లో ఇంకొకసారి ఆపర్చునిటీ వచ్చినప్పుడు సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందనే విషయం చూద్దాం. ఎందుకంటే నాకు తెలియదు ఇది ఎప్పుడు ఏం జరిగిందనే విషయం. ఓకే అండి, చూద్దాం. ఓకే అండి. ఇది ఆల్ టైమ్ హై, గుర్తుపెట్టుకోండి. నేను చాలా ఫాస్ట్గానే పెట్టాను, కొద్దిగా బోరింగ్గా ఉండవచ్చు మీకు, కానీ తప్పదు. ఓకే అండి. మార్కెట్ మరి అప్పుడు నాకు తెలిసి 1950 అంటే 1994లో అప్పుడు మనకు కార్గిల్ యుద్ధం అలాంటివి వచ్చినట్టుంది. దాని ప్రభావం వల్ల అప్పుడు మార్కెట్ పడ్డట్టుంది. ఎప్పుడు కూడా ఎవరు ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా డిపెండింగ్ ఆన్ మార్కెట్ కండిషన్స్ అనే విషయం మీ అందరికీ తెలుసు కదా.
ఇది ఆల్ టైమ్ హై క్యాండిల్. చూద్దాం ఏం చేసిందనే విషయాన్ని. ఇది అయిపోయాక ఇంకా ఏదన్నా ఒక స్టాక్ చూద్దామండి. అది ఏ స్టాక్ అందా కానివ్వండి. మన పేరు ఉన్న స్టాకులను చూస్తే ఈయన బట్టి పట్టిందంటారు. ఏదో ఒకటి కొట్టి పేరు లేని స్టాకులలో కూడా చూద్దాం. ఓకే అండి. వీడియో లెంత్ అవుతుంది కావచ్చు, కానీ డిపెండింగ్ ఆన్ యువర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ మనకి ఔషధం అండి. ఇక్కడైతే మనం ఓవరాల్గా అయితే ప్రాఫిట్లోనే క్లోజ్ కావడం జరిగింది. 74 రూపాయల నుండి 100 రూపాయలు అంటే 25 రూపాయల ప్రాఫిట్, అంటే 25% ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. కానీ మనం ఎప్పుడు ఎగ్జిట్ కావాలని చెప్పుకున్నాం, మినిమం 1:2 అంటే 74 రూపాయలు ఉంటే డబుల్ అయినప్పుడు మాత్రమే, అంటే 150 రూపాయలు అయినప్పుడు మాత్రం ఎగ్జిట్ కావాలి. కానీ మనకు అది సహకరించలేదు. చూద్దాం మార్కెట్ ఏం చేసింది అనేది. అబ్బో, చాలా ఘోరంగా పడిందని చూసారా. 19, 17, 16 రూపాయలకు 100 రూపాయల నుండి 109 నుండి 16 రూపాయలకు వచ్చిందంటే చూడండి మార్కెట్ ఎంత దరిద్రంగా పర్ఫార్మెన్స్ చేసింది అనేది. ఓకే అండి. కైండ్ ఆఫ్ ఏంటిది కార్గిల్ యుద్ధ సమయంలో మోస్ట్లీ పాపం 100 రూపాయలు పెట్టినోడు ఎగ్జిట్ కాలేక ఉండలేక చాలా ఇబ్బంది పడి ఉంటారు. చూద్దాం ఏం చేస్తుంది అనేది మార్కెట్. ఇంకా ఓకే అండి, చాలా ఫాస్ట్గానే రన్ అవుతుంది. ఇది అయిపోయాక ఇంకో స్టాక్ గురించి కూడా వివరించుకుందాం. ఒకటే అండి, మనం చేసే పని నీట్గా ఉంటే మార్కెట్లో అవే డబ్బులు వస్తాయి. ఎగరపడి చేయాల్సింది ఏం లేదు. మనకి ఎంట్రీ అయితే వస్తలేదు. ఇంకా ఎంట్రీ అనేది ఆల్ టైమ్ హైలో మాత్రమే తీసుకోవాలి, మిగతా ఏ సందర్భంలో కాదు. ఓకే అండి. మళ్ళీ మార్కెట్లో పికప్ వస్తుంది, చూద్దాం. పాపం 1994లో తీసుకున్నాడు, ఎక్కడ దాకా వెయిట్ చేయాలండి, 1999 దాకా. అంటే దాదాపు ఒక 6 ఇయర్స్ అందులో పెట్టినా కూడా డబ్బులు రాలేదు. చూద్దామండి ఏం చేస్తుంది అనేది. బాగా టైం పడుతుంది కావచ్చు, టైం పట్టినా తప్పదండి. చెప్పుకునేది ఒకటైనా నీట్గా ప్రజెంటేషన్ చేసుకుంటూ చెప్పాలి. చెప్పకుంటే ఏమంటారంటే ఏం చెప్పాడే ఈయనే అంటారు మీరు. ఓకే అండి, ఎవరికైనా అదే విధంగా ఉంటుంది. చూడండి అక్కడికి రీచ్ కావడం జరుగుతుంది. ఓకే, రీచ్ అయింది. ఇక్కడ ఏమైంది, కానీ మీద క్లోజ్ కాలేదు. క్లోజ్ కాలేదు అంటే మనం ఎంట్రీ కాం. ఎప్పుడు క్లోజ్ అవుతుందో అప్పుడు మాత్రం ఎంట్రీ అవుతాం. ఓకే అండి, క్లోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఎంట్రీ కావాలి. సో దాన్ని రీటెస్ట్ చేసింది కనుక కిందికి అనేది ఫాలో కావడం జరిగింది. చూద్దాం ఏం చేస్తుంది అనేది మార్కెట్. చూద్దాం. ఓకే అండి, మార్కెట్ ఏం చేసిందని ఇంకా మీద క్లోజ్ కావడం జరిగింది. నో అంటే 2004లో కొన్న వాళ్ళకి ఇప్పుడు 500, 600 నడుస్తుంది. అంటే దాదాపుగా 600 టైమ్స్ ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీద క్లోజ్ అయింది, కానీ మీద క్లోజ్ కాలేదు. క్లోజ్ అయినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం, ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేసిందండి, క్లోజింగ్ బేసిస్లో ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. అంటే మన ఎంట్రీ పాయింట్ ఏదండి, ఈ క్యాండిల్ యొక్క హై ఎంట్రీ పాయింట్ ఇది ఉంది కదా. ఈ 20 మూవింగ్ యావరేజ్ అనేది స్టాప్ లాస్ పాయింట్. ఓకే అండి, చూద్దాం ఏం చేసిందని మార్కెట్. ఓకేనా, మన ఎంట్రీ పాయింట్ ఎక్కడండి, 115. చూసారా ఎంత ఫ్యూ మంత్స్లోనే ఎక్కడికి వెళ్ళిందంటే మనకు మార్కెట్ అనేది డబుల్ ఇచ్చింది. ఇక్కడ ఏంటిది 200 ఇచ్చింది. అంటే 100కి 100% ఎన్ని నెలలు ఇచ్చిందండి, 1, 2, 3, 4, 5 నెలలనే 100కి 100% ఇచ్చింది. అయినా మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిందా, కాలేదు. మన స్టాప్ లాస్ అనేది ఎప్పుడు హిట్ అవుతుందనే విషయం అనుకుందామండి. ఇక్కడ మనం ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఎగ్జిట్ కావచ్చు. ఓకే అండి, ఒకవేళ ఈడ ఎగ్జిట్ కావచ్చు, 170 కాడ ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఎగ్జిట్ కావచ్చు. ఇంకా కాదనుకున్న వాళ్ళు ఇక్కడ ఏమైంది, మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. ఇంకొక స్టాక్లో చూద్దాం, ఏదైనా స్టాక్లో చూసి దీన్ని క్లోజ్ చేద్దామండి. ఇంకొక స్టాక్ కనుక మనం చూసినట్లయితే మనకి ఏముందండి, భారతదేశంలో ఎక్కువ ఏమి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ లివర్. మనం హిందుస్థాన్ లివరా లేకుంటే ఏదో ఒకటి అండి, ఏదో ఒకటి కొడదాం. కొడితే వస్తే దాన్ని తీసుకుందాం. ఏదో జే కొట్టాను. మన ఇండియా అన్ని యూఎస్కి సంబంధించి ఉన్నాయి. యూఎస్ కాదండి, మన ఇండియాకి సంబంధించి చూద్దాం. ఏదో ఉంది, ఏంటిది JSW స్టీల్ వచ్చింది. ఏదో ఒక స్టాక్ కొట్టాను. కొడితే దాంట్లో చెక్ చేద్దాం, బ్యాక్ టెస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఓకే అండి. ఓకే అండి, బ్యాక్కి వెళ్తున్నాను. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి, ఈ మధ్యనే స్టార్ట్ అయినట్టుంది కదా JSW స్టీల్. ఎప్పుడండి, 2016లో స్టార్ట్ అయింది. దీన్ని కొద్దిగా ఓకే ఇప్పుడండి 2016లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటిదండి,
హై వాల్యూ ఎక్కడండి? మంత్ యొక్క దీన్ని మనం రీప్లే చేసుకుంటే నీట్‌గా కనబడుతుంది. రీప్లే చేసుకుందాం. ఓకే అండి. చూద్దాం ఏ విధంగా ప్లే చేసిందనేది. ఓకే. ఫస్ట్ 1 మంత్ అది స్టార్ట్ అవుట్ తోటే ఐపీఓ వచ్చిన సందర్భంలో కింద పడింది. కింద పడింది అంటే దీని ఆల్ టైమ్ హై లేదండి. ఇది ఆల్ టైమ్ హై. అంటే రూ. 32 అనేది ఆల్ టైమ్ హై. చూద్దాం ఇది ఏం చేసిందనే విషయాన్ని. ఓకే అండి. లాట్ ఆఫ్ పేషెన్సీ అండి. నేర్చుకునే వాళ్ళు పేషెన్స్ కొద్ది మాత్రమే నేర్చుకోవాలి. ఇక్కడ ఏం చేసింది? మనకి క్లోజింగ్ బేసిస్ ఇక్కడ క్లోజ్ అయింది కానీ కింద క్లోజ్ అయింది. క్లోజింగ్ బేసిస్‌లో ఇది క్లోజ్ అయితేనే మనం ఎంట్రీ తీసుకుంటాం. లేకుంటే తీసుకోం. ఓకే. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. దేని మీద ఎంట్రీ చేసుకుంటాం? ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకుంటాం. ఏం చేస్తాం? క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ 20 మంత్స్ కాలేదు కనుక మనకి 20 మూవింగ్ యావరేజ్ వస్తలేదు. రాకున్నా ఈ విధంగా తీసుకోవచ్చని ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నాను. ఓకే అండి. మనం దీని మీద మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను. దీని మీద మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. మిగతా ఏ సందర్భంలో తీసుకోం. అంటే ఆల్ టైమ్ హై ఏదన్నట్టు ఇప్పుడు ఇది ఆల్ టైమ్ హై. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. ఎక్కడండి? ఇక్కడ ఎంట్రీ అనేది కావడం జరిగింది. మన ఎంట్రీ పాయింట్ ఏదండి? ఇది ఎంట్రీ పాయింట్. మనకి 20 మూవింగ్ యావరేజ్ ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఎక్కడ ఎంటర్ అయినట్టు? రూ. 39 కాడ ఎంటర్ అయినట్టు. ఎంటర్ అయిన వెంటనే అది ఏ విధంగా వెళ్ళిందంటే 39.60 కన్నా మనం ఎగ్జిట్ కావాలి. కానీ మనకు 20 మూవింగ్ యావరేజ్‌ని స్టాప్ లాస్‌కి పెట్టుకుంటాం కనుక ఎలాంటి బ్యాక్ అనేది లేకుండా ఇది ఏమవుతుందండి? మీదికే వెళ్ళడం జరుగుతుంది. ఎంత నీట్‌గా మనకి డబ్బులు ఇస్తుందనే విషయాన్ని మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. ఓకే అండి. చూసారా? ఎంత నీట్‌గా వెళ్తుంది. ఇందులో మళ్ళొకసారి చూద్దాం. అంటే ఇక్కడ మనకు స్టాప్ లాస్ ఎప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయినట్టు. ఎక్కడండి? 10 మూవింగ్ యావరేజ్ ప్రకారం రూ. 94 కాడ స్టాప్ లాస్ హిట్ అయినట్టు. ఇందులో మళ్ళొకసారి చూద్దాం. ఆల్ టైమ్ హై ఏదండి? ఇదండి ఆల్ టైమ్ హై. ఇప్పుడు చూద్దాం దాన్ని క్రాస్ చేసినప్పుడు 20 మంత్స్ అంతకుముందు లేదు కనుక ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఓకే అండి. అంటే మనం చూసిన అన్ని సినారియోస్‌లలో మాక్సిమం ప్రాఫిట్‌లో మాత్రం ఉన్నాం. ఎట్లాంటి నష్టం అనేది లేదు. ఓకే. అంటే మీరు దీన్ని నీట్‌గా అర్థం చేసుకొని చేస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి డ్రా చేసుకొని పెట్టుకొని మనం బ్యాక్ టెస్ట్‌లు చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అండి. చూద్దాం. ఇది ఆల్ టైమ్ హై. ఈ మీద ఏం కావాలి? ఒక డైలీ క్యాండిల్ అనేది క్లోజ్ కావాల్సి ఉంటుంది. ఏం చేస్తుందనే విషయాన్ని చూద్దాం. ఓకే. మార్కెట్‌లో కామన్ అండి. అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ లేకుంటే ఎవరు ఊకే పెట్టుకుంటూ పోతే ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. ఓకే అండి. ఎవరు సెల్లర్స్ అనేవారు ఉండరు మరి. అందరూ బయర్సే ఉంటారు. అలా కాదు కదా! కంపల్సరీ మార్కెట్ అంటే ఉండాలి. కంపల్సరీ అప్స్ ఉండాలి. డౌన్స్ ఉండాలి. అప్పుడే అది మార్కెట్ అవుతుంది. చూద్దాం. ఓకే. ఇక్కడ ఏం చేసిందండి? టచ్ చేసింది. కానీ క్రాస్ చేయలేదు. మనం క్రాస్ చేసినప్పుడు మాత్రమే ఎంటర్ అవుతాం. ఇక్కడ చూడండి ఇంకేం చేస్తుందనే విషయాన్ని. ఓకే అండి. దాన్ని క్రాస్ చేయాలని చాలా టైం తీసుకునేటట్టు ఉంది. మళ్ళీ కిందికి వెళ్తుంది కానీ మార్కెట్ మనకు మామూలుగా నేను ఏం చేశాను అంటే ఏవో బ్యాక్ టెస్ట్ చేసి ముందుగానే అవి పెడితే తప్పుగా అనుకుంటారని డైరెక్ట్ ఫస్ట్ వన్ పెట్టుకుంటే వస్తే అయిపోతుంది కానీ అలా పెట్టాను. కొద్దిగా టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కావచ్చు. కానీ చెప్పే విధానాన్ని అర్థం చేసుకోండి. మీకే అర్థమవుతుంది. మనం ఏది చెప్పినా ఒక పర్టికులర్గా ఉండాలి. నీట్‌గా ఉండాలి. ఓకే అండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇంకొక 2 స్ట్రాటజీలు ఉన్నాయి. అవి కూడా అప్‌కమింగ్ డేస్ చెప్పుకుందాం. కాకపోతే ఈ మేడం చెప్పినవి కాదండి. వేరే వాళ్ళు చెప్పినవి. అవి అంతగా బ్యాక్ టెస్ట్ చేయలేదు. బ్యాక్ టెస్ట్ చేసాక సక్సెస్ అయితే మీకు చెప్తాం. ఓకే అండి. మళ్ళీ అంతకుముందు నా లోని టచ్ చేసింది. చూద్దాం ఇంకేం చేస్తుంది అనేది. మార్కెట్ అనేది ఇంకా మీదకి వెళ్తుంది. చూద్దాం ఇద్దరన్నా మరి ఆల్ టైమ్ హైని టచ్ చేసి మీదే ఉంటుందో సస్టైన్ అవుతుందో అని. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కాలేదు. మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేయడం జరిగింది. అంటే ఆల్ టైమ్ హైకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. దీన్ని ఏమంటాం అంటే బ్యూటీ ఆఫ్ చార్ట్ అంటాం. ఈ విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా. మనకి ఎన్ని స్ట్రాటజీలు ఫాలో అయినా కూడా, ఎన్ని ఇండికేటర్లు ఫాలో అయినా కూడా
డిపెండింగ్ ఆన్ చార్ట్. ఓకే, మీరు చార్ట్ని ఎంత మంచిగా రీడ్ చేయగలిగితే మీకు అంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. వితౌట్ చార్ట్ ట్రేడింగ్ మీరు ఏమి చేయలేరండి, ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, టైము కన్జంప్షన్ అవుతుంది, టైం అనేది ఎక్కువ అవుతుంది, అయినా కూడా పర్లేదు. ఇది 30 మినిట్స్ అవుతుందా 40 మినిట్స్ అవుతుందా అనేది కాదండి మ్యాటర్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ వస్తుందా వస్తలేదా అనేది విషయం. ఓకే అండి, ఈసారి మాత్రం క్రాస్ అవుతా అనుకున్నాను. ఈసారి కూడా దాన్ని రెస్పెక్ట్ చేసింది. ఓకే, మీద క్లోజ్ కావడం జరిగింది. ఈ క్యాండిల్ ఏం చేసిందంటే మీద క్లోజ్ అయింది. అంటే మన ఎంట్రీ పాయింట్ ఏదండి, ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ పాయింట్ ఎక్కడండి 141 కాడ ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ వచ్చేసి ఎంత అండి 111 కాడ స్టాప్ లాస్. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం మనం ఏం చేసిందని మార్కెట్. ఓకే, మార్కెట్ ఏం చేసిందంటే ఆల్రెడీ మనకు కావాల్సిన 100%కి కొద్దిగా తక్కువ ఇవ్వలేదు, అంటే 50% ఇచ్చినట్టు. 210 వరకు అంటే ఎన్ని మంత్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 నెలల్లో ఏం చేసిందండి మనకు 100% ఇచ్చింది. మన లక్ష ఎక్కడ ఇస్తే వస్తాయండి 100% రావు. ఇక్కడ 100% ఇచ్చింది. అంటే ఈ విధంగా 100% ఇచ్చుడుతో మనం ఏం చేయాలి, ఎప్పుడైతే 10 మూవింగ్ యావరేజ్ని టచ్ చేయడం జరుగుతుందో ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. మరి ఈ మూవింగ్ యావరేజ్ ప్రకారం ఇక్కడ నన్ను ఎగ్జిట్ పాయింట్ వచ్చిందని రాలేదు, 1:2% వచ్చింది. ఇక్కడ ఇది ఏంటిదండి టచ్ చేసింది. క్లోజింగ్ బేసిస్లో మాత్రమే, క్లోజ్ అయినప్పుడు మాత్రమే చూస్తాం. అక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి ఎక్కడన్నా ఇచ్చిందా 350 కాడ ఇచ్చింది, కానీ అది ఎంతవరకు వెళ్ళిందండి 430 వరకు వెళ్ళింది. అంటే 50% తీసేసుకున్నా మన ఎంట్రీ అనే పాయింట్ ఎక్కడ 141, అంటే 280కే మనకి ఏంటండి డబుల్ అయినట్టు. అంటే ఓవరాల్గా అయితే మనకి ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ఈ విధంగా ఉంటుంది. మనం నీట్గా చేసినట్లయితే లాంగ్ టర్మ్కి మంచి పొజిషన్స్ని క్యారీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఏం చేస్తారండి, మన ఛానల్ని ప్రమోట్ చేయండి. ఇంతటితోటి ఏం చేస్తానండి ఈ సెషన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది.